brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఓరుగల్లు లొల్లికి ఫుల్ స్టాప్ పడేనా? కొండా కపుల్స్ వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ లో పై చేయి సాధించేదెవరు? ఇరు వర్గాల నుంచి వరుస ఫిర్యాదులందుకున్న క్రమశిక్షణ కమిటీ ఏం తేల్చబోతోంది? వరంగల్ నేతలను ఈ నెల 10న మీటింగ్ కు పిలిచిన డిసిప్లినరీ కమిటీ ఏం డిసైడ్ చేయనుంది? ఇప్పుడు ఇవే అంశాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. వరంగల్లో కొండా ఫ్యామిలీ ఒకవైపు, మిగిలిన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలంతా మరోవైపు. కొండా కుటుంబం ఒక అడుగేస్తే వ్యతిరేక వర్గం 2 అడుగులు ముందుకేస్తుంది. దీంతో వరంగల్ రాజకీయం యమరసవత్తరంగా మారింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, క్రమశిక్షణ కమిటీకి సైతం వరుస ఫిర్యాదులు ఇవ్వడంతో ఇష్యూ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. దీంతో ఈ నెల 10న కీలక సమావేశం నిర్వహించనుంది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. ఈ సమావేశానికి రావాలంటూ పలువురు కీలక నేతలకు సైతం పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా పార్టీ మీటింగ్ లో ఎమ్మెల్యేలు రేవూరి, కడియంపై కొండా మురళి తీవ్ర ఆరోపణలు చేయడంతో మొదలైంది అసలు వివాదం. తమ అండదండలతో గెలిచిన వాళ్లు ఇప్పుడు తమనే టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మురళి. వరంగల్ అడ్డాలో గూడు పుటాని రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇక తర్వాత మొదలైన వరంగల్ కాంగ్రెస్ నేతల వరుస మీటింగ్లు మొన్నటిదాకా నడిచాయి. కొండా దంపతుల తీరుపై మండిపడుతూ పలుమార్లు సమావేశమైన నేతలు క్రమశిక్షణ కమిటీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. కొండా కపుల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీతో పాటు పార్టీ పెద్దలకు సైతం విజ్ఞప్తి చేశారు. ఇటు కొండా మురళి సైతం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. సింగిల్ గా వెళ్లి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. 16 పేపర్లతో కూడిన లేఖను మల్లు రవికి సమర్పించారు. వరంగల్ కాంగ్రెస్ నేతలతో పాటు మంత్రి పొంగులేటి కూడా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఇక తర్వాత కొండా కపుల్స్ ఇద్దరు వెళ్లి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షిని సైతం కలిశారు. తమపై ఫిర్యాదులు, వివాదాలపై లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. జిల్లా ఎమ్మెల్యేలు కావాలని తమపై కుట్ర చేస్తున్నారని మీనాక్షికి చెప్పొచ్చారు. ఇలా ఓరుగల్లుగడ్డపై రచ్చలేపిన కొండా ఎపిసోడ్ కాంగ్రెస్ లో పెద్ద కల్లోలమే రేపింది. రాష్ట్ర వ్యాప్తంగానూ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న జరగనున్న క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి డిసిప్లినరీ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరిది తప్పని తేలుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.